హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ ఫ్లేవర్ఫుల్ గార్లిక్ కాజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ని ఎలా తీసుకురావాలో చూద్దాం. ముందుగా చికెన్ని కలిపి పెట్టుకుందాం. దానికోసం 1/2 కిలో చికెన్ తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అట్లీస్ట్ 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు ఫ్లేవర్స్ చికెన్కి పడతాయి. తర్వాత ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ 1/2 స్పూన్ జీరా యాడ్ చేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటరు ఆల్మోస్ట్ ఇంకిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ కారం కావాలంటే యాడ్ చేసుకోండి. నేను మాకు సరిపడినంత యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వలన చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 10 చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని చికెన్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మంచి గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. ఆ తర్వాత హోమ్ మేడ్ చికెన్ మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో హోమ్ మేడ్ చికెన్ మసాలా లింక్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారు కదా, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యిలో వేయించుకున్న కాజు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సూపర్ సింపుల్ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.